పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ ఉమ్మడి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపు ద్వారా దేశానికి బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తెలిపారు. భీమవరంలో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమావేశానికి లక్ష్మణ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో రోజుకో పార్టీ పోటుకో పార్టీ మారిపోతున్న నాయకులు ఎందరో ఉన్నారు, కానీ 34 ఏళ్లుగా బీజేపీ పార్టీలో కార్యకర్తగా ఉంటూ విశ్వసనీయతకు నిదర్శనంగా శ్రీనివాసపురం పనిచేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు వీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి సాంఘీభావం ప్రకటించడమే కాకుండా మద్దతు తెలుపుతూ ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వచ్చే మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ, పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బీజేపీ కార్యకర్త దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ దేశం కోసం ధర్మం కోసం అవకాశవాద రాజకీయాలకు తావివ్వకుండా రంగులు మార్చే ఊసర వెనుక సిగ్గుపడుతున్నది. వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, పదవుల కోసం ఆరాటపడుతూ రాజకీయాలు చేసే వాళ్ళకు భిన్నంగా మిత్రులు మేమైతే బీజేపీ వర్మగానే అభివర్తిస్తాం. మీరేదో భూపతి శ్రీనివాస్ వర్మ అనేది నాకు కొత్తగా నిలబడుతుంది. బీజేపీ వర్మ మన అభ్యర్థిగా ఇవాళ. నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం మాట్లాడుతూ ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల పర్యటనలో భాగంగా భీమవరం వస్తున్నారని, భీమవరంలో అమిత్ షా రోడ్ షో ఉంటుందని వెల్లడించారు. నేను ఎంపీగా, కూటమి అభ్యర్థులు 7 ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని శ్రీనివాసవరం ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి ఎన్నికలకి సంబంధించి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఒక వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందువల్ల పెద్ద ఎత్తున రోడ్డు షోల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రోడ్ షోల్లో పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన అపురూపంగా ఉంది. మండు టెండలో సైతం, అలాగే రాత్రి చీకటి పడ్డాక సైతం 9:30 అయినా కానీ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారని పూర్తిగా అర్థమవుతాం. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 1000 రూపాయలు ఈ ముఖ్యమంత్రి లాగేస్తున్నాడు అనేటువంటి విషయం ఈరోజు మహిళలు సైతం గమనించారు. కాబట్టి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారికి మంచి స్పందన లభిస్తూ ఉంది. వీధి కార్నర్స్ మీటింగ్స్ ద్వారా, హాల్ మీటింగ్స్ ద్వారా, రోడ్ షోల ద్వారా మేము ప్రచారం చేస్తాం. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 11వ తారీఖున 2 గంటలకు భీమవరంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడం, ఈలోపు కూడా కొంచెం ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రచారం కోసం రావడం ద్వారా ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేస్తాం. అలాగే ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు, 4 అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థులు, 3 జనసేన అభ్యర్థులు, మేము చక్కటి సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ విధంగా చక్కటి సమన్వయంతో ముందుకెళ్ళడం ద్వారా ఈ పార్లమెంట్ స్థానం ప్లస్ 7 అసెంబ్లీ స్థానాలు కూడా గెలవబోతాం. 1+7 టోటల్ 8 కూడా పెద్ద ఎత్తున గెలవబోతాం.